హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే, చాలా క్రిస్పీగా, అలాగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కొబ్బరి బిస్కెట్లని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చిటికలో రెడీ చేసి పెట్టేసేయండి. అంత ఈజీగా చేసుకునే ఈ కొబ్బరి బిస్కెట్లని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్పు పంచదార పొడి, పంచదారని మిక్సీకి వేసి పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అరకప్పు పంచదార పొడి, అరకప్పు నెయ్యి, ఇవి రెండు కూడా బాగా కలుపుకోవాలి. నెయ్యి కొంచెం వేడి చేసుకుని వేసుకోండి. వేడి చేసుకుని వేసుకుంటే ఆ వేడికి మన పంచదార అంతా కూడా బాగా కరిగిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అంటాం కదండి, అది వేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని బాగా గిలక్కొట్టుకోవాలండి. ఎంత బాగా గిలక్కొట్టుకుంటే అంత క్రిస్పీగా, అంత గుల్లగా వస్తాయి బిస్కెట్స్. ఈ సోడాలు వేసిన తర్వాత బాగా గిలక్కొట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మనకి ఎండు కొబ్బరి దొరుకుతుంది కదండి, దాన్నే పైన బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అదంతా కూడా నేను పీలర్తో చెక్కేసి తురుముకున్నాను. అప్పుడు బాగా వైట్గా ఉన్న కొబ్బరి మాత్రమే ఉంటుంది కదా, బాగుంటుంది. ఇలా అరకప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత మరీ చపాతీ కలిపినట్టుగా మరీ గట్టిగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలండి. ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను. మరీ గట్టిగా పామి కలపొద్దు, స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని దాంట్లో ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు. స్టాండ్ లేకపోతే కానీ ఇలా ప్లేటు బోర్లించి పెట్టుకుంటే మనకి పైన ప్లేట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఉప్పుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కాగనివ్వండి. ఇప్పుడు మనం ప్లేట్కి కొంచెం నెయ్యి రాసాను కదా, దీనిపైన బిస్కెట్లు రెడీ చేసుకుని పెట్టుకుందాము. కొంచెం లావుగానే చేసుకోండి బిస్కెట్స్. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా బాగా చివర్లు పగులుతున్నాయి కదండి, ఆ పగుళ్ళన్నీ కూడా దగ్గరికి నొక్కుని పగలకుండా బాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ పిండి పల్చనయింది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చండి, పర్వాలేదు. కానీ ఎక్కువ కాదు. నేను చూపించిన మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడా. ఇలా అన్ని బిస్కెట్లు కూడా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకెళ్ళి స్టవ్ పైన ప్యాన్లో పెట్టాలి. ఇలా ప్యాన్లో పెట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కరెక్ట్గా 20 నిమిషాలు చూసుకొని కుక్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఈ వేడిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా మెత్తగా అనిపిస్తాయి, తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిపడిపోతాయి, క్రిస్పీగా అవుతాయి. చూస్తున్నారు కదా, కిందంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బేక్ చేసుకుని, చూస్తున్నారు కదండి, ఈ కలర్ రావాలి. ఇప్పుడు ఈ ప్లేట్ తీసేసి మరొక ప్లేటు పెట్టుకుంటున్నాను. ఇంతేనండి మన క్రిస్పీ అండ్ టేస్టీ కొబ్బరి బిస్కెట్లు గోధుమ పిండితో. తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండి.